వెల్కమ్ టు సిఎన్ టీవీ. ఎడ్యుకేటెడ్ కానీ ఏమో నీకు పచ్చకమ్మలు ఉన్నట్టు ఉంది అని పచ్చకమ్మరాలు ఇంజెక్షన్ వేస్తే చచ్చిపోతారు, బాటిల్స్ పెడితే చచ్చిపోతారు అన్నది కొంచెం ఎక్కువ నమ్ముతాం. ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా అది వాడిన తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. పట్టుకొని లైన్ చేయాలి, ఇట్లా ఇట్లా చేస్తే సౌండ్ వస్తుంది కదా బర్పో, ఇట్లా ఇట్లా ఎంతసేపు చేస్తావు? 2 నిమిషాలు 3 నిమిషాలు, దాని తర్వాత పడుకు పెట్టాలి, సరేనా? నమస్కారం అండి, నేను డిమిచ్చో ఎస్ఆర్ జిల్లా. ఈ దారెల గ్రామ పంచాయతీలో గత వారం రోజులుగా ఇక్కడ 5 శిశు మరణాలు జరిగినాయి. ఇది కేవలం ఏంటంటే ఈ యాస్పిరేషన్ నిమోనియా వల్ల 3, తర్వాత ఒకటి కంజెంటల్ ఎనామిటిస్ వల్ల పాడేరు జీజీహెచ్లో 13 హ్యాబిటేషన్స్లో ఒకేసారి 5 మరణాలు వచ్చేటప్పటికల్లా దీన్ని వైద్య సిబ్బంది, తర్వాత జీజీహెచ్ పాడేరు నుంచి పీడియాట్రిషియన్ సిబ్బంది, హెచ్ఓడి గారు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడైతే 26 మంది యాంటీనాటల్ ఇన్ఫాంట్స్ ఉన్నారు, ఒక 2 యాంటీనాటల్స్ ఉన్నాయి. వాటిని హౌస్ టు హౌస్ మేము అప్రోచ్ అయ్యి ఏమైనా బాధలు ఉన్నాయా లేదా, అసలు డెలివరీ ఎలా ఉంది, తర్వాత వీళ్ళకి గిరిజనులకి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే ఈ ఆస్పిరేషన్ నిమ్మని ఎలా బిడ్డను ఎలా పట్టుకోవాలి, ఎలా పాలు ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఇవ్వాలి, ఇవన్నీ చెప్తున్నాం. దీంట్లో మనం పాడేరు జీజీహెచ్ నుంచి డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసరు, తర్వాత నేను డిఎంహెచ్ఓని ఈరోజు ఇక్కడ శిబిరాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఇంకా ఒక 10 రోజులు 20 రోజులు కంటిన్యూ అవుతాయి. తర్వాత నిమోనియా వారోత్సవాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి ఈ డిసెంబరు జనవరి దాకా. ఈ నిమోనియా చల్లదనం హైపోథెర్మియా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా వైద్యం పొందడానికి, వైద్యం అందించడానికి నా తరపు నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. దారిలా కుమరిపుట్టు అని ఒక గ్రామాలకు రావడం జరిగింది. ఈ సచివాలయం కింద ఒక 3 విలేజెస్ లో దాదాపుగా 5 పిల్లలు వివిధ కారణాల వలన ఇన్ఫాంట్స్ డెత్ జరిగింది. సో దాన్ని కూడా ఎంక్వైరీ చేయడానికి స్పెసిఫిక్ గా ఒక పీడియాట్రిక్ టీమ్ మనకి పాడేరు మెడికల్ కాలేజ్ నుంచి ఒక టీం, పీడియాట్రిక్ హెచ్ఓడి, వాళ్ళు పీడియాట్రిషియన్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిలో తండ్రితో అందరితో డీప్ గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకి తెలియనిది ఏమంటే ఈ 5గురిలో ఒక పిల్లలకి కంజెనిటల్ డిసీజెస్ ఉన్నాయి, అంటే పుట్టినప్పటి నుంచి ఒక జబ్బు ఉన్నాయి. అది కొంచెం సీరియస్ ఇష్యూస్ వలన ఒక కేజీహెచ్ లో వివిధ ట్రై చేసినప్పుడు చనిపోవడం జరిగింది. రిమైనింగ్ 3 పిల్లలు కూడా వాళ్ళు బిట్వీన్ 1 month to 3 months ఓల్డ్ బేబీస్. వాళ్ళు విషయాలకు వచ్చినప్పుడు అక్కడ తల్లిలు వాళ్ళని పోషించిన విధానాలు, ఎందుకంటే ఇప్పుడు చల్లకాలం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఒక 15-20 days కావే ఇక్కడ ఉంటున్న టెంపరేచర్స్ నైట్ లో చాలా పడిపోవడం జరుగుతుంది. దాదాపుగా less than 15 to sometimes 8 degrees Celsius కూడా రావడం జరుగుతుంది. దానివల్ల హైపోథెర్మియా వలన పిల్లలకి చాలా ఈ ఊపిరిలో ప్రాబ్లం రావడము, దాంతో పాటు అక్కడ తల్లులు వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు, పాలు ఇచ్చినప్పుడు వాళ్ళని సరిగా పొజిషన్స్ లో ఇవ్వకుండా, సరిగా బర్పింగ్ ఇవ్వకుండా వెంటనే కిందకి పట్టడము, దానివల్ల ఈ పాలు తాగిన పాలు వాళ్ళకి లంగ్స్ వెళ్ళి ఆస్పిరేట్ అయ్యి సీరియస్ కండిషన్స్ కి వెళ్ళడము, ఇదన్నీ కూడా డాక్టర్స్ ఐడెంటిఫై చేశారు. అన్ని పిల్లలు కూడా రెఫర్ చేసిన వితిన్ 24 hours, అంటే అక్కడ జీజీహెచ్ పాడేరుకి రెఫర్ చేసిన 24 hours చనిపోవడం జరుగుతుంది. ఒక 1 or 2 members 24-48 hours లోపల చనిపోవడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఆశాలు కానీ, ఏఎన్ఎం కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తే ఎట్లా రెఫర్ చేయాలి, అంటే ఇక్కడ లోకల్ ఉంటున్న ఈ నేటివ్ మెడిసిన్స్ వాడకుండా ఇమీడియట్ గా వాళ్ళని నెక్స్ట్ సెంటర్స్ కి రెఫర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉంటున్న ఆల్ హెల్త్ వర్కర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళతో కూడా కోరడం జరిగింది. ఇలాంటి సందర్భం ఉంటున్నప్పుడు తల్లులు తండ్రులు దగ్గర ఉండి వాళ్ళు పిల్లల్ని తీసుకువెళ్ళి ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి రావడం కూడా కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. అక్కడ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ ఉంటే సరిపోతుంది అని కోసము. అది లేకుండా అది సీరియస్ గా మనం సరైన టైంలో రెఫర్ చేస్తే కూడా వాళ్ళందరినీ మనం బతికి చేయడంలో వీలుంటుంది.
సో ఈ 5 కేసెస్ కూడా చాలా డీటెయిల్ గా చూసినప్పుడు బేసికలీ ఈ చైల్డ్ కేర్ విధానాలు దాని గురించిన అవగాహన సదస్సులో స్పెసిఫిక్ గా పెట్టడానికి ఏర్పాటు చేశాము. డిఎంహెచ్ఓ కూడా ప్రతి విలేజెస్ ఇక్కడ ఉన్న 15 హ్యామ్లెట్స్ లో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా జిల్లాలో ఉంటున్న అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఫస్ట్ ప్రిలిమినరీ స్కానింగ్ ప్రతి ఊర్లో కూడా ఎవరు 0 to 6 years ఎవరెవరు పిల్లలు ఉన్నారు, 0 to 1 year అంటే ఇన్ఫాంట్స్ ఎంతమంది ఉన్నారనే ఇన్ఫర్మేషన్స్ అందరికీ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్స్ పెట్టుకొని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎట్లా ఉన్నారు, బాగున్నారా లేదా అని స్పెసిఫిక్ గా MLHPs అండ్ ANMs ని ఇంటింటికి వెళ్ళమంటున్నాము. ఇప్పుడు కూడా ఈ SANS ని ఈ యాంటీ నిమోనియా కార్యక్రమం కూడా నెక్స్ట్ November 12th నుంచి December దాకా జరుగుతుంది. దాంట్లో కూడా చాలా తీవ్రంగా హెల్త్ స్టాఫ్ ని ఇంటింటికి వెళ్ళి ఈ నిమోనియా వలన చనిపోసిన కేసెస్ రాకుండా చూడడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ఉంటున్న ప్రాథమిక కేంద్రాల్లో ఉంటున్న మందులు కానీ ఇక్కడ ఉంటున్న CHCs మన ముంచింపట్లో ఉంటున్న CHCలో ఉంటున్న మెడిసిన్స్ కానీ డాక్టర్స్ లోపాలు కానీ ఇదన్నీ కూడా సరి చేయడానికి ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మనకి పాడేరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కూడా అట్లీస్ట్ ఒక పీడియాట్రిక్ ICU మెకానికల్ వెంటిలేటర్ ఉంటున్న ఒక పీడియాట్రిక్ ICU కూడా పెట్టాలని కోసము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. అది త్వరలో అట్లీస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్లాంటి సీరియస్ కేసెస్ కి ఇమీడియట్ గా ఇంటర్బెన్షన్ చేసి అట్లీస్ట్ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ నుంచి రెఫరల్ కి 4-5 గంటలు ఉంటున్నప్పుడు పిల్లలు తట్టుకోపోకుండా అక్కడ వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. దానికి ఉన్న చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా